వెల్కమ్ టు డిటివి న్యూస్. రోడ్డు పనులు చకచకా కొనసాగుతూ ఉన్నాయి. కానీ రైతులకు డబ్బులు మాత్రం ఇవ్వలేదని బొప్పుడి గ్రామం నుండి బైక్ ర్యాలీతో హైవే వద్దకు వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో రైతులతో కలిసి గలం విప్పిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం బొప్పుడి నుండి పసుమరు రహదారిలో నిరసన తెలియజేస్తూ పసుమర్తి నుండి వింజనంపాడు పోయే మార్గం మధ్యలో రోడ్డుపైన బైఠాయించి బైపాస్ పనులు చేపట్టేవారు వెంటనే రైతులకు న్యాయం చేయాలని రైతులతో కలిసి నిరసనలో పాల్గొని వారి కోసం మండుటెండలో నినాదాలు చేసి నిరసన చేపట్టిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం రైతు విభాగం నాయకులు గుర్రం నాగపూర్ణ చంద్రరావు, అంబటి సోంబాబు, గుంటూ కోటేశ్వరరావు, గుంటూ హరిబాబు, నవతరం పార్టీ మహిళా నాయకురాలు షేక్ షమ్మి, బత్తుల దానయ్య, బత్తుల శివ, బొప్పిడి పసుమర్ గ్రామ రైతులు పాల్గొని వెంటనే రైతులకు న్యాయం చేయాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ రోడ్డు వేసేదాని కోసం భూములు ఇవ్వటం జరిగింది. మరి కొంతమందికి అవార్డులు పాస్ అయినాయి, కొంతమందికి పాస్ కాలేదు. వీళ్ళందరి డబ్బులు మరి గత ప్రభుత్వంలో అప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసేటప్పుడు చాలా తక్కువ ధరకి ఈ రైతుల భూములను తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రేట్లు లేవు. అయినప్పటికీ కూడా మరి ఇంతవరకు ఆ బిల్లులు రాకపోవడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. దీని మీద స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారితో మాట్లాడటం జరిగింది. రైతులు కూడా కలిశారు ఆయన కూడా అధికారులతో మాట్లాడారు. అట్లాగనే మరి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి దృష్టికి కూడా ఈ రైతుల విషయాన్ని, ఈ డబ్బులు రానటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఈ హైవేకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళతోటి మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా దీని మీద తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో తక్కువ రేటుకి ఇచ్చి నష్టపోయినటువంటి రైతుల్ని ఈ విధంగా ఆలస్యం చేసి బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇదే విషయాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా వీలున్నంత త్వరగా ఇప్పించేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు కూడా సత్వరమే స్పందించి ఈ రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం తెలియజేస్తూ, ఒకవేళ రైతులకు కనుక న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఈ రోడ్డు వేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులన్నీ కూడా మరి రైతులతో కలిసి అడ్డుకోవడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని కూడా నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ, ఈరోజు రైతులకి కష్టం వస్తే మరి రైతులకు వచ్చినటువంటి కష్టాన్ని మరి అధికారులు అర్థం చేసుకోకుండా ఇంకా తాత్సారం చేయడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదని చెప్పి సత్వరమే డబ్బులు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇదే అంశాన్ని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అతి త్వరగా వీలైనంత ఫాస్ట్గా డబ్బులు ఇవ్వకపోతే మాత్రం రైతుల వైపు నుంచి తీవ్ర పరిణామాన్ని అధికారులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీళ్ళకు డబ్బులు వచ్చేంత వరకు వీళ్ళ పక్షాన నవతరం పార్టీ అట్లాగనే కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఈ రైతులకి మద్దతుగా మరి అధికారులతో మాట్లాడుతూ ఉన్నటువంటి మరి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి అట్లాగనే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.